పాత మ్యాగజైన్ అపరాధ పరిశోధన అందులోని ఒక నవల మనం విందాం. సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. 5వ హత్య. రాసినవారు అజీజ్ గారు. డిటెక్టివ్ ఉత్తమ్ కుమార్ స్పీకింగ్. నేను ప్రొడ్యూసర్ పాండురంగాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఫోన్లో చెప్పే విషయం కాదు. దయచేసి మీరు తక్షణం నా ఇంటికి బయలుదేరి వస్తే బాగుంటుంది. ఆల్ రైట్. అడ్రస్ ఏమిటి? లక్ష్మీ విలాస్ మాంబళం. ఓకే, వస్తున్నాను అంటూ రిసీవర్ దించి వెనుదిరిగాడు ఉత్తమ్ కుమార్. ఎక్కడిది ఫోను అడిగాడు అతని అసిస్టెంట్ సంజయ్ ఉత్తరాలకు స్టాంప్స్ అంటిస్తూ. ప్రొడ్యూసర్ పాండురంగం పిలిచాడు. చూద్దాం పద అంటూ కారు తాళం చెవులు అందుకుని బయటకు నడిచాడు ఉత్తమ్ కుమార్. ఇద్దరూ తమ గ్రాప్టిన్ కారెక్కి పావుగంటలో చేరుకున్నారు అక్కడికి. అధునాతనమైన విశాలమైన భవనం అది. పార్టికోలో పచారులు చేస్తూ కనిపించాడు పాండురంగం. 40 ఏళ్ళు ఉంటాయి అతనికి. బట్టతల, మంచి ఒడ్డు పొడుగు, గ్లాస్కో పంచ, సిల్కు చొక్కా. అతని పక్కనే బెదురుచూపులు చూస్తూ నిల్చున్నాడు ఒక నౌకరు. కారు దిగుతూ టైం చూసుకున్నాడు ఉత్తమ్ కుమార్. సాయంత్రం 4:30. వాళ్ళని చూడగానే పాండురంగం గబగబా ముందుకు వచ్చి, రండి లోపలికి రండి అంటూ ఇద్దరిని ఇంట్లోకి తీసుకెళ్లాడు. విశాలమైన హాలు, కింద మెత్తని ముఖమల్ తివాచి, హాలు కుడిపక్కన డ్రాయింగ్ రూమ్. వాళ్ళని డ్రాయింగ్ రూమ్లోకి తీసుకెళ్లాడు పాండురంగం. లోపల అడుగు పెట్టగానే ఊపిరి ఆగిపోయినట్టు స్థాణులైపోయారు డిటెక్టివ్లు. నేల మీద ముఖమల్ తివాసి మీద వెల్లికల్లా పడింది ఒక శవం. అందమైన యువతి శవం. ఆవిడ గుండెలో పిడి వరకు దిగి ఉంది కత్తి, పదునైన కత్తి. ఆ గాయాన్నుంచి చారలు చారలుగా కారి చీర కొంగు మీద, తివాచి మీద గడ్డకట్టిన రక్తం. కళ్ళు 2 అరమోడ్పులుగా మూసి ఉన్నాయి. అరవడానికి తెరిచినట్టు నోరు సగం తెరిచి ఉంది. అక్కడ అమర్చి ఉన్న వస్తువుల తీరును బట్టి హతురాలి మధ్య, హంతకుడి మధ్య ఎలాంటి పెనుగులాట జరగలేదు అని స్పష్టమవుతోంది. శవాన్ని గదిని క్షుణ్ణంగా పరిశీలించి పాండురంగం వైపు తిరిగి, ఎవరీమే అని అడిగాడు ఉత్తమ్ కుమార్. నా కొత్త సినిమాలో పనిచేస్తున్న సైడ్ హీరోయిన్ రమ. ఇంట్లో హత్య జరిగితే ఎవరైనా వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారు. మీరు చేశారా? లేదు. ఏ? పోలీసులకు తెలియజేయకుండా సరాసరి నాకు ఫోన్ చేసి పిలిపించారంటే ఈ హత్యకు మీకు సంబంధం ఉందని అనుకోవచ్చా? ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, నాకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదు. పోలీసుల సంగతి మీకు తెలియంది కాదు. హత్య నా ఇంట్లో జరిగింది. పైగా ఇంట్లో ఎవరూ లేరు. ఆ లెక్కన వాళ్ళ దృష్టిలో నేనే టార్గెట్ అవుతారని భయపడి ముందు మీకు ఫోన్ చేశాను అన్నాడు పాండురంగం. ఆల్ రైట్. ఈమె మీ ఇంటికి ఎప్పుడొచ్చింది, ఎందుకు వచ్చింది అడిగాడు డిటెక్టివ్. నా పిక్చర్లో పనిచేసిన దృష్ట్యా తరచూ వస్తూ ఉంటుంది. ఈ మధ్యాహ్నం 1 గంటకు నేను డైనింగ్ హాల్లో భోంచేస్తున్న సమయంలో వచ్చింది. నాతో పాటు ఆమెని భోజనానికి పిలిచాను. భోజనాలు అయ్యాక ఇద్దరం ఇక్కడే డ్రాయింగ్ రూమ్లో కూర్చుని గంట సేపు మాట్లాడుకున్నాం. మధ్యాహ్నం పూట కాసేపు పడుకునే అలవాటు ఉంది నాకు. నిద్ర వస్తుందని వెళ్ళి పడుకుంటానని చెప్పాను ఆమెతో. సరేనంది. మేడం మీదకి వెళ్ళి పడుకున్నాను. 4 గంటలకు లేచి వచ్చి చూస్తే ఈ దృశ్యం కనిపించింది అన్నాడు పాండురంగం. మీరు వెళ్ళినా ఆమె ఇక్కడే ఎందుకు కూర్చుంది అడిగాడు ఉత్తమ్ కుమార్ ఆశ్చర్యంగా. నన్ను వెళ్ళి పడుకోమని, తానొకరికి ట్రంక్ కాల్ చేసి మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? చెప్పలేను, ఖచ్చితంగా ఏమీ చెప్పలేను అన్నాడు పాండురంగం. పాండురంగం గారు, మీ కథనం నన్ను జోకొట్టవచ్చు, కానీ పోలీసుల్ని మభ్యపెట్టలేదు. నన్ను మీ డిఫెన్స్ కోసం వాడుకోవాలనుకున్నారు కనుక జరిగింది జరిగినట్టు నిజం చెప్పండి. ఈమె ఇక్కడికి ఎందుకు వచ్చింది అడిగాడు డిటెక్టివ్. జవాబు ఇవ్వడానికి క్షణం తటపటాయించాడు పాండురంగం. తర్వాత ఏమనుకున్నాడో ఏమో, తలెత్తి డబ్బు కోసం వచ్చింది అన్నాడు. ఇచ్చారా? లేదు. ఎందుకని ఇవ్వలేదు? 2 రోజుల తర్వాత ఇస్తానని చెప్పాను అన్నాడు పాండురంగం. ఎందుకు? ఆమె కోరినంత డబ్బు మీ దగ్గర లేకనా? అవును. నిజానికి ఆమెతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ప్రకారం పైకం ఎప్పుడో చెల్లించాను. అయినా అడపాదడపా నా దగ్గర డబ్బు దులపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంత ధైర్యం, చనువు ఎలా వచ్చాయి ఆమెకు అడిగాడు ఉత్తమ్ కుమార్. పాండురంగం మాట్లాడలేదు. కాసేపు తటపటాయించి, నన్ను బ్లాక్మెయిల్ చేసేది అన్నాడు నీళ్లు నవ్వులుతూ. డిటెక్టివ్లు ఇద్దరూ ఒకరి మొహాలొకళ్ళు చూసుకున్నారు. ఎందుకు చేసేది అని అడిగాడు ఉత్తమ్ కుమార్ సిగరెట్ అంటిస్తూ. ఇక మీ దగ్గర ఏమీ దాచకూడదు. 2 ఏళ్ల క్రితం నేను కొత్త పిక్చర్ ప్రారంభిస్తున్నట్టు తెలిసి మా ప్రొడక్షన్ ఆఫీస్కు వచ్చి నన్ను కలుసుకుంది రమ. తాను మంచి డాన్సర్నని, భరతనాట్యంలోనూ ప్రవేశం ఉందని, నా పిక్చర్లో డాన్సర్గా అవకాశం కల్పించమని ప్రాధేయపడింది. ఫోటోజెనిక్ ఫేస్ ఉందో లేదో చూద్దామని స్క్రీన్ టెస్ట్ జరిపించాను. డ్యాన్స్ చేయించాను. నచ్చాయి. పిక్చర్లో తీసుకున్నాను. ఆ చిత్రం బాగానే నడిచింది. అలా పునాది పడింది ఆమె సినీ జీవితానికి. అంతేకాదు, రోజురోజుకు ఆవిడ నాకు కొంచెం దగ్గరైంది.
తొలి సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు ఆవిడ నాతో చాలా సన్నిహితంగా ఉండేది. ఆనాటి నుంచి ప్రారంభమైంది మా మధ్య రహస్యమైన స్నేహం. ఈ మధ్య నేను ప్రారంభించిన మరో పిక్చర్లో ఆమెకు సైడ్ హీరోయిన్ రోల్ ఇచ్చాను. అక్కడి నుంచి ప్రారంభమైంది నా కష్టకాలం. నా మెతకదనాన్ని, బలహీనతను అలసుగా తీసుకొని అడపాదడపా డబ్బు గుంజడం మొదలుపెట్టింది. ఓ రోజు ఊహించని పెద్ద మొత్తం అడిగితే ఇవ్వడానికి నిరాకరించాను. అప్పుడు చూపించింది ఫోటోలు. మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలు. అప్పుడు బయటపడింది నాకు ఆవిడ నైజం. తను కోరినంత డబ్బు ఇవ్వకపోతే ఆ ఫోటోలు తక్షణం పత్రికా ప్రముఖులకు ఇవ్వబడతాయని, ఆ విధంగా నా పరువు ప్రతిష్ట బజారుపాలై ప్రజల్లో నా పట్ల జగుప్స ఏర్పడి నా సినీ వ్యాపారం గంగలో కలుస్తుందని బెదిరించింది. అలా ఇరుక్కున్నాను దాని సాలెగూడులో అన్నాడు పాండురంగం నీరసంగా. తవ్వుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ మాత్రం వివరాలు పోలీసులకు తెలిస్తే చాలు, అరగంటలో మీ చేతులకు అరదండలు తగిలి హంతకుడుగా కోర్టులో హాజరుపరచబడతారు అన్నాడు ఉత్తమ్ కుమార్. అందుకే మీ సహాయం అర్థిస్తున్నాను. నన్ను వాళ్ళ వలయంలో పడకుండా కాపాడే బాధ్యత మీది అన్నాడు పాండురంగం దీన దృక్కులతో. ఉత్తమ కుమార్ సాలోచనగా తలూపి, మీరు ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారా అని అడిగాడు. అవును, నా భార్య వైదేహి మహాబలిపురంలో ఉంటుంది. అక్కడ మాకు భారీ వ్యవసాయం అవి ఉన్నాయి. సినీ వ్యాపకం దృష్ట్యా నేను ఇక్కడ ఉంటున్నాను. ఆమె అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. బహుశా మీకు నా గత జీవితం తెలియదనుకుంటాను. 20 ఏళ్ల క్రితం నేను కడు పేదవాణ్ణి. అష్టకష్టాలు పడి BA పట్టం పుచ్చుకుని ఉద్యోగం వెతుక్కుంటూ కాలే కడుపుతో మహాబలిపురం చేరాను. అక్కడ అష్టైశ్వర్యాలతో తులతూగే ఓ విధవరాలి దగ్గర గుమాస్తా ఉద్యోగం లభించింది. అనతి కాలంలోనే ఆమె ఆదరాభిమానాలు చురగొన్నాను. క్రమేపీ ఆమె నా పట్ల ఆసక్తి కనపరచసాగింది. తర్వాత పరిస్థితులు ఎలా మలుపు తిరిగాయంటే ఆవిడ నేను దంపతులం అయిపోయాం. ఆవిడే వైదేహి. నేను రమకి భయపడ్డానికి గల కారణాల్లో వైదేహి కూడా ఒకరిది. ఆ ఫోటోలు కనుక నా భార్య కంటపడ్డాయంటే నేను ఆమె నుంచే కాక ఆమె అపారమైన ఐశ్వర్యానికి దూరం అవుతాను. ఆస్తిపాస్తులన్నీ ఇప్పుడు ఆమె పేరు మీదే ఉన్నాయి. మరి సరే, మీ భార్య ఎప్పుడైనా రమని చూసిందా? చూసింది, స్టూడియో సెట్స్లో. మీ ఇద్దరి మీద ఆమెకు చూచాయిగానైనా అనుమానం కలగలేదంటారా అన్నాడు ఉత్తమ్ కుమార్. ఈ ప్రశ్నకు జవాబు ఖచ్చితంగా చెప్పడం కష్టం. కలగలేదని నేను అనుకుంటాను. ఇప్పుడు చెప్పండి, ఈ హత్యకు కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు ఉత్తమ్ కుమార్. ఆమె దుర్నడవడే. ఆమె క్యారెక్టర్ హేయమైనది. నాలాగే ఇంకెందరినీ బ్లాక్మెయిల్ చేస్తుందో తెలీదు. వాళ్లలోనో ఎవడో అవకాశం చూసి ఆమెను ఇక్కడ హత్య చేసి లేదా చేయించి ఉంటాడు. ఆ విధంగా 100కి 100 హత్యానేరం నా మీద పడి తాను సేఫ్ అవుతానని ఆశించి ఉంటాడు. రమ ఎక్కడ నివసించేది? ఆలివర్ రోడ్లో, డోర్ నెంబర్ 3-1-146. ఒంటరిగానా? కాదు, ఆమె తల్లి కూడా వెంట ఉండేది. మీ కొత్త పిక్చర్లో ఆమె రోల్ ఇంకా ఎంతవరకు మిగిలింది? ప్యాచ్ వర్క్ తప్పించి అంతా ముగిసినట్టే అన్నాడు పాండురంగం. ఈమెకు మీతో ఈ సన్నిహితమైన సంబంధాలున్నట్టు మీ ప్రొడక్షన్ యూనిట్లో ఎవరికైనా తెలుసా? తెలుసు. ఎవరికి తెలుసు? హీరోకి. ఎవరా హీరో? శ్రీకాంత్. అతనికి ఈ విషయం ఎలా తెలిసింది? పాండురంగం నవ్వి, ఆమెను నా పిక్చర్లో బుక్ చేసుకోమని రికమెండ్ చేసింది శ్రీకాంతే. అంటే వారిద్దరికీ మొదటి నుంచే పరిచయం ఉందన్నమాట అన్నాడు డిటెక్టివ్. అవును, కానీ ఈ మధ్య వాళ్ళకేదో విషయంలో మనస్పర్ధలు వచ్చుంటాయి. మాట్లాడుకోవడం లేదు. కారణం అడిగితే ఇద్దరూ ఏమీ చెప్పడలేదు నాతో. ఆల్ రైట్, శ్రీకాంత్ అడ్రస్ చెప్పండి. పాండురంగం చెప్పిన అడ్రస్ డైరీలో నోట్ చేసుకున్నాడు సంజయ్. మీ నౌకర్ని కూడా కొన్ని ప్రశ్నలు అడగాలి. దయచేసి మీరు బయటకెళ్ళి ఆయన లోపలికి పంపండి అన్నాడు ఉత్తమ్ కుమార్ పూర్తయిన సిగరెట్ని యాస్ట్రేలో నొక్కుతూ. అతను వెళ్ళి బయట ఉన్న నౌకర్ని పంపాడు. నీ పేరేమిటి? మల్కయ్య అండి అన్నాడు నౌకరు. ఈ శవం ఇక్కడ పడుండవు నువ్వే చూసావా ముందు అన్నాడు. లేదండి, అయ్యగారే చూశారు. అంతవరకు నువ్వెక్కడున్నావు? వంటగదిలో వంట మనిషికి సాయపడుతున్నానండి. మధ్యాహ్నం అయ్యగారు భోంచేసేవేళ ట్యాక్సీలో వచ్చారండి. అమ్మగారు ఈమెని డైనింగ్ హాల్లోకి తీసుకురమ్మన్నారండి. అయ్యగారు ఈమెని డైనింగ్ హాల్లోకి తీసుకురమ్మన్నారండి. ఇద్దరు కలిసి భోంచేశారండి. తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్నారండి. నేను కంచాలవి తీసుకెళ్ళి వంటగదిలో తోమడంలో మునిగిపోయానండి. తర్వాత నేను ఇంత తిని అయ్యగారు లేవగానే టిఫిన్ అందివ్వడానికి పెసరట్ల కోసం ఉల్లిగడ్డలు తరుగుతూ ఉండిపోయానండి. ఈ వైపుకు రానేం లేదండి. అయ్యగారు కేకేసే వరకు నేను రాలేదు అన్నాడు నౌకరు. సరే, మీ అమ్మగారికి అయ్యగారికి ఎప్పుడైనా ఏ విషయంలోనైనా పోట్లాట జరగడం చూసావా నువ్వు అడిగాడు డిటెక్టివ్. లేదండి, ఆవిడ నెలకు 2-3 సార్లే వస్తారండి ఇక్కడికి. అయ్యగారు కూడా అప్పుడప్పుడు మహాబలిపురం వెళ్ళొస్తారు. వాళ్ళ మధ్య పోట్లాట జరగడం నేను ఎప్పుడు చూడలేదండి. ఆమె వయసు ఎంత ఉంటుంది? నౌకరు కాస్త ముందుకు వంగి రహస్యం చెప్తున్నట్టు, వయసులో ఆమె అయ్యగారి కంటే 7 ఏళ్ళు పెద్దవారండి అన్నాడు.
వీళ్ళకి పిల్లాజల్లా లేరా అని అడిగాడు ఉత్తమ్ కుమార్. ఉన్నారండి, ఒకే కొడుకు. అయితే ఆయన అయ్యగారి సొంత కొడుకు కాదండి. అంటే అమ్మగారి మొదటి భర్త కొడుకండి. అతను తల్లితో మహాబలిపురంలోనే ఉంటాడా మరి? కాదండి, ఇక్కడే మెడ్రాస్లోనే ఉంటాడు అన్నాడు నౌకరు. ఐసి. అతని వయసు ఎంత ఉంటుంది? 25 ఉంటాయండి. హీరోలా ఉంటాడు. మీ అమ్మగారు మెడ్రాస్ వచ్చినప్పుడు అతన్ని కలుసుకుంటారా? లేదండి, అతనికి తల్లంటే పడదండి. ఎందుకు? ఈ ఇంటికి కూడా రాడా అతను అని అడిగాడు ఉత్తమ్ కుమార్. అయ్యగారిని పెళ్లి చేసుకున్నందువల్లే కదండి అతనికి తల్లి మీద ద్వేషం అన్నాడు నౌకరు మళ్లీ స్వరం తగ్గించి. ఆల్ రైట్, అతను ఎక్కడుంటాడో తెలుసా నీకు? తెలుసండి, గ్లోబ్ కంపెనీ బిల్డింగ్ పై అంతస్తులో ఉంటాడు. ఎందుకంటే ఆ కంపెనీ అతందే. అతని పేరేమిటి? వంశీనాథ్. ఆల్ రైట్, నువ్వు ఇక వెళ్ళొచ్చు అంటూ హాల్ వైపు నడిచాడు ఉత్తమ్ కుమార్. హాల్ మధ్య సోఫాలో కూర్చుని చేత్తో నుదురు రాసుకుంటున్నాడు పాండురంగం. వాళ్ళని చూడగానే లేచి నుంచున్నాడు. నా ప్రాథమిక దర్యాప్తు ఇంతటితో ముగిసినట్టే. ఇక పోలీసుల్ని పిలవడమే తర్వాయి. మీరు నిజంగా నిర్దోషులని నాకు నమ్మకం కలిగిన పక్షంలో మీకు ఎలాంటి హాని జరగకుండా చూసే పూచి నాది అంటూ సంజయ్ వైపు తిరిగి క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ రాజారెడ్డిని రమ్మను అన్నాడు ఉత్తమ్ కుమార్. టీపాయ్ మీద టెలిఫోన్ అందుకున్నాడు సంజయ్. 10 నిమిషాల్లో హుటాహుటిన వచ్చి ఆగాయి పోలీసు వాహనాలు. 6 మంది సిబ్బందితో దిగారు ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, సార్జెంట్ డేవిడ్లు. డిటెక్టివ్ ద్వయాన్ని చూడగానే మాకంటే ముందే ప్రత్యక్షమయ్యారన్నమాట అన్నాడు రాజారెడ్డి చిరునవ్వుతో. వాళ్లతో అతనికి పాత పరిచయం ఉంది. అనేక కేసుల్లో కలిసి పనిచేశారు కూడా. ఉత్తమ్ కుమార్ అతనికి తను సేకరించిన వివరాలు చెప్పి, మీ రొటీన్ వర్క్ పూర్తి చేసి శవాన్ని మార్చురీకి పంపండి, నేను రమతల్లితో మాట్లాడి వస్తాను అంటూ సంజయ్తో బయటికి నడిచాడు. అప్పటికే సాయంత్రం 6 గంటలవుతోంది కనుక వీధుల్లో లైట్లు వెలుగుతున్నాయి. గ్రాప్టిన్ కారెక్కి ఇద్దరు ఆలివర్ రోడ్డు వైపు బయలుదేరారు. రమ హత్య జరిగిందని విని ఆమె తల్లి శిలాప్రతిమైపోయింది. మొదట నమ్మలేదు. తర్వాత గొల్లున ఏడవడం ప్రారంభించింది. ఆమెను ఓదార్చడం తమ శక్తికి మించిన పనిలా తోచింది డిటెక్టివ్లకి. అయినా చివరి ప్రయత్నంగా, మీ బిడ్డను చంపిన హంతకుడు ఇంకా పట్టుబడలేదు. మీరిలా ఏడుస్తూ కూర్చుంటే అవతల హంతకుడు మా దృష్టి నుంచి ఇంకా దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే మేమడిగే ప్రతి ప్రశ్నకు దాచకుండా జవాబిచ్చి మాతో సహకరించడం మంచిది అన్నాడు ఉత్తమకుమార్. కాసేపటికి ఆమె తేరుకుంది. పైటతో మొహం తుడుచుకుంటూ చెప్పండి అంది డగ్గుతికతో. వ్యక్తిగతంగా మీకెవరి మీదనైనా అనుమానం ఉందా అని అడిగాడు. లేదండి. మీ అమ్మాయికి అత్యంత సన్నిహితులైన స్నేహితులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఒకే ఒక స్నేహితురాలుంది, పద్మజ అని చెప్పింది రమతల్లి. ఎవరామె? క్లబ్ డాన్సరు. ఆ ముదనష్టపు దానివల్లే బంగారం లాంటి నా బిడ్డ బతుకు నాశనమైంది అన్నది ఆవిడ. కాస్త వివరంగా చెప్పండి అన్నాడు ఉత్తమ్ కుమార్ సిగరెట్ అంటిస్తూ. 4 ఏళ్ల క్రితం మేము కోయంబత్తూరులో ఉండేవాళ్ళం. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక అమ్మాయి అభిష్టాన్ని కాదనలేక ఓ డాన్స్ స్కూల్లో భరతనాట్యం నేర్చుకుంటాను అంటే నేర్పించాము. పద్మజది కూడా ఆ ఊరే. అది కూడా ఆ స్కూల్లోనే నాట్యం నేర్చుకునేది. దానికి మొదటి నుంచి సినిమాల పిచ్చి ఎక్కువ. మాయ మాటలతో నా బిడ్డని సినిమా వ్యామోహంలో పడేసింది. నాట్యం నేర్చుకోవడం పూర్తి కాగానే ఇద్దరూ చెప్పా చేయకుండా మెడ్రాస్ వచ్చేశారు. హీరో శ్రీకాంత్తో పరిచయం సంపాదించుకున్నారు. వాడు వీళ్ళిద్దరికీ నానా దురలవాట్లు నేర్పి వదిలాడు. రమ సినిమాల్లో ఎలాగో చిన్న చిన్న వేషాలు సంపాదించగలిగింది. అది మాత్రం క్లబ్బుల్లో డాన్సులు చేస్తూ బతుకుతోంది. ఇవన్నీ తెలిసి నా భర్త కుమిలి కురిసించి 1 ఏడాది క్రితం చనిపోయారు. నాకు వెనక ముందు ఎవరు లేక ఇక్కడ కూతురు పంచడం చేరాను అంటూ తిరిగి బోరుమంది ఆవిడ. ఉత్తమ్ కుమార్ కాసేపు మౌనం వహించి సడన్గా ఏదో ఆలోచన తట్టి, మీ అమ్మాయి ఎవరినైనా ప్రేమించినట్టు చెప్పిందా మీతో అని అడిగాడు. అలాంటిదేమీ చెప్పలేదు. కానీ 2 నెలల నుంచి దానిలో ఏదో మార్పు వచ్చినట్టు తోచింది నాకు. అంతేకాదు, త్వరలో తాను పెళ్లి చేసుకుని ప్రస్తుత వ్యాపకానికి తిలోదకాలిస్తాను అని చెప్పడం మొదలుపెట్టింది. అలాగా? ఆమె తన వెంట ఎప్పుడైనా మగవాళ్ళను కూడా తీసుకొచ్చేదా ఇంటికి అని అడిగాడు ఉత్తమ్ కుమార్. మగవాళ్ళు తరచూ వచ్చేవారు, కానీ వాళ్లలో ప్రొడ్యూసర్ పాండురంగం, హీరో శ్రీకాంత్ తప్ప నాకెవరూ తెలీదు అన్నది రమతల్లి. ఆల్ రైట్. ప్రస్తుతం పద్మజ ఏ క్లబ్లో డాన్స్ చేస్తోంది? క్వాలిటీ క్లబ్లో. ఆమె దగ్గర సెలవు తీసుకుని కారెక్కుతూ టైం చూసుకున్నాడు ఉత్తమ్ కుమార్. రాత్రి 8 గంటలైంది. రమహత్య జరిగిందా? మై గాడ్, ఈరోజు మధ్యాహ్నమే నన్ను కలుసుకుని వెళ్ళిందే అంతలోకే అంటూ పద్మజ కళ్ళలో కళ్ళనీళ్ళు తిరిగాయి. మధ్యాహ్నం ఎన్ని గంటలకు వచ్చింది నీ దగ్గరికి అడిగాడు డిటెక్టివ్. 12 గంటలకు వచ్చింది. ఎందుకు వచ్చింది? రోజు మధ్యాహ్నం వచ్చిపోతుంటుంది. అదే ఎందుకు అని అడుగుతున్నాను. మా స్నేహం అటువంటిది. ఒక్కరోజు కూడా ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేం. ఈ లోకంలో రమ తప్ప నాకు ఆత్మీయులంటూ ఎవరు లేరు అంది పద్మజ. ప్రాణ స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవంటారు. రమ తన రహస్యాలు నీతో చెప్పుకునేదా?
చెప్పుకునేదే అనుకుంటాను. ప్రొడ్యూసర్ పాండురంగంతో తనకున్న అనుబంధం సంగతి చెప్పిందా నీతో? చెప్పింది. ఈ మధ్య పాండురంగాన్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాను అని కూడా చెప్పిందా నీతో? నో, ఆ విషయం మాత్రం నాకు చెప్పలేదు అంది పద్మజ. పాండురంగంలాగే హీరో శ్రీకాంత్తో కూడా ఆమెకు అనుబంధం ఉండేదా? ఉండేది ఒకప్పుడు. అయితే ఈ మధ్య వాళ్ళ సంబంధాలు చిన్నాభిన్నమైనాయి. మాట్లాడుకోవడం లేదు. కారణం చెప్పలేదా? నేను అనేకసార్లు అడిగి చూశాను. రమ చెప్పలేదు. అడిగినప్పుడల్లా మాట మార్చేది అంది పద్మజ. మీరిద్దరూ సినిమా వ్యామోహంలో పడి మహాబలిపన నుండి మద్రాస్ వచ్చి ఒకేసారి ట్రై చేశారు. మరి రమకు మాత్రమే సినిమాలో ఛాన్స్ దొరికి నువ్వు క్లబ్ డాన్సర్గా మారడానికి కారణమేమిటి? రమ స్క్రీన్ టెస్ట్లో కుదురుగా వచ్చింది. నాది ఫోటోజెనిక్ ఫేస్ కాదు, అందుకే ఈ డాన్సర్ వృత్తి చేపట్టాను. వంశీనాథ్ తెలుసా నీకు? అడిగాడు ఉత్తమ్ కుమార్. తెలుసు అంది పద్మజ. ఎలా? ఒకసారి రమ అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది. అతను పాండురంగానికి స్టెప్ సన్ అవుతాడని కూడా తెలుసా నీకు? తెలుసు. అయితే రమకి అతనితో స్నేహం ఏమిటి? వాళ్ళ మధ్య అంత చెప్పుకోదగ్గ స్నేహం ఉన్నట్టు నాకు అనిపించలేదు అంది పద్మజ. ఈరోజు 1 గంట తర్వాత, అంటే రమ నిన్ను కలుసుకుని వెళ్ళిన తర్వాత నువ్వెక్కడున్నావు? ఇక్కడే, నా గదిలోనే. మధ్యాహ్నం భోంచేశాక నిద్రపోయే అలవాటుంది నాకు. 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిశ్చింతగా నిద్రపోయి ఫ్రెష్ అవుతాను. కారణం నా వృత్తి అటువంటిది. నిద్రపోయి లేచాక మొహంలో కాస్త కళ వస్తుంది. రాత్రి 10 గంటల వరకు క్లబ్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరి అలసట ఉండదు ఇంకా అంది. ఆల్ రైట్. రమ ఎప్పుడైనా తను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పిందా నీతో? చెప్పింది అంది పద్మజ. ఎవరిని చేసుకోవాలనుకుంది? అడిగాడు డిటెక్టివ్. అదే చెప్పలేదు, సస్పెన్స్లో ఉంచింది. అనేకసార్లు తరచి అడిగితే శుభలేఖ చేతిలో పెట్టాక ఎలాగో తెలుస్తుందిగా అని దాటవేసేది. సరే, అవసరమైనప్పుడు మళ్ళీ వచ్చి కలుసుకుంటాను అంటూ ఆమె దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు ఉత్తమ్ కుమార్. కార్ స్టార్ట్ చేసి ఇప్పుడెక్కడికి అని అడిగాడు సంజయ్. గ్లోబ్ కంపెనీకి. వంశీనాథ్ను కలుసుకోవాలి అంటూ రిస్ట్ వాచి చూసుకున్నాడు ఉత్తమ్ కుమార్. రాత్రి 9:15. కారు ముందుకు పోనిచ్చి ఆక్సిలేటర్ నొక్కాడు సంజయ్. గ్లోబ్ కంపెనీ పై అంతస్తులోనే ఉంది వంశీనాథ్ నివాసం. తలుపు మీద అతని పేరు చెక్కిన ఇత్తడి నేమ్ ప్లేట్ ఉంది. కాలింగ్ బెల్ నొక్కాడు సంజయ్. 2 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఖాదీ నిక్కరు, షర్టు తొడుక్కున్న నౌకర్ కుర్రాడు ప్రశ్నార్థకంగా చూశాడు వాళ్ళని. వంశీనాథ్ ఉన్నాడా? అడిగాడు సంజయ్. ఉన్నారు. ఉత్తమ్ కుమార్ విజిటింగ్ కార్డ్ తీసి అందించాడు అతనికి. అతను లోపలికి వెళ్ళి క్షణంలో తిరిగి వచ్చి రండి పిలుస్తున్నారు అన్నాడు వినయంగా. డిటెక్టివ్లిద్దరూ లోపల అడుగుపెట్టారు. ఎదురుగా సోఫాలో కూర్చున్న 25 ఏళ్ల యువకుడిని చూడగానే గ్రహించారు వంశీనాథ్ అతనే అయ్యుంటాడని. ఉంగురాల జుట్టు, అందమైన కళ్ళు, పచ్చగా పొడుగ్గా అమ్మాయిలాగా ఉన్నాడు మనిషి. వాళ్ళని చూడగానే లేచి, ప్లీజ్ కమిన్, మీ గురించి పేపర్స్లో అప్పుడప్పుడు చదువుతుంటాను. ఈరోజు ఊహించని విధంగా మీ విజిటింగ్ కార్డ్ చూసి ఆశ్చర్యపోయాను. నన్ను వెతుక్కుంటూ వచ్చారేమిటా అని అన్నాడు సోఫాలు చూపుతూ. వాళ్ళు కూర్చున్నాక చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడిగాడు. నా ప్రశ్నలకు సూటిగా జవాబిస్తే చాలు. మీరు చివరిసారిగా మీ నాన్నగారిని, అంటే పాండురంగం గారిని ఎప్పుడు కలుసుకున్నారు అని అడిగాడు డిటెక్టివ్ అసలు విషయానికి వస్తూ. నేనా? ఆయన్ని కలుసుకోవడమా? నో, ఇంతవరకు ఒక్కసారి కూడా కలుసుకోలేదు. నేను ఆయన నా బంధువుగా ఎన్నడూ అనుకోలేదు. మీ అమ్మగారిని కూడా కలుసుకోలేదా? ఆవిడే ఇక్కడికి వచ్చి నన్ను చూసిపోతుంటుంది. చివరిసారిగా ఆవిడ మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంది అడిగాడు ఉత్తమ్ కుమార్. వారం రోజుల క్రితం. వాళ్ళిద్దరూ ఇప్పటికీ అన్యోన్యంగానే ఉంటున్నారా అడిగాడు డిటెక్టివ్. వాళ్ళని ఎప్పుడూ కలుసుకుందే ఎలా తెలుస్తుంది వాళ్ళ అన్యోన్యత గురించి? ఇంతకీ మీరు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు నన్ను? మీతోనూ మీ కుటుంబంతోనూ పరిచయం ఉన్న ఒక వ్యక్తి, ఒక యువతి హత్య చేయబడింది కనుక. ఎవరా యువతి? వంశీనాథ్ కంఠంలో ఆతృత. సినీతార రమ. రమ హత్య చేయబడిందా? ఎందుకు? ఎవరు చేశారు? ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. హత్య ఎందుకు జరిగిందో, ఎవరు చేశారో ఇంకా తేలలేదు, కానీ ఆమె పాండురంగం ఇంట్లో చంపబడింది. అయితే ఈ ఇంటికి నాకు ఏమిటి సంబంధం? ఆ ఇంటికి మీకు సంబంధం లేకున్నా రమతో మీకు పరిచయం ఉన్నట్టు మా దర్యాప్తులో తేలింది. నిజమేనా? నిజమే. అంత మాత్రాన ఆగిపోయాడు వంశీనాథ్. నా ఉద్దేశం అది కాదు. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. ఆమెకు పాండురంగంతో స్నేహం ఉండేదని మీకు తెలుసా? తెలీదు. ఆమెతో మీకు స్నేహం ఉన్న సంగతి మీ అమ్మగారికి తెలుసా? తెలీదనుకుంటాను. పాండురంగం గారితో రమకి ఉండకూడని సంబంధం ఉండేదని మీ అమ్మగారికి తెలుసా? నాకు తెలీదు. రమ త్వరలో పెళ్లి చేసుకోబోతుందని మీకు తెలుసా? తెలీదు. ఎప్పుడైనా ఆమె మీ దగ్గర డబ్బు అడిగిందా? లేదు, ఎప్పుడు అడగలేదు. మీరు ఆమెను చివరిసారి ఎప్పుడు చూశారు? ఈరోజు ఉదయం అన్నాడు వంశీ.
ఎన్ని గంటలకు? 10 గంటలకు. ఎక్కడ? ఇక్కడే నా ఆఫీస్లోనే. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది? నేనే ఫోన్ చేసి పిలిపించాను. నిజానికి నేను ఓ పిక్చర్ తీసే ప్రయత్నంలో ఉన్నాను. అందులో ఈనాడు బాక్సాఫీస్ హిట్ హీరోగా చలామణి అవుతున్న శ్రీకాంత్ను బుక్ చేసుకోవాలనుకున్నాను. ఆ చిత్రంలో సైడ్ హీరో పాత్ర స్వయంగా నేనే వేసి వెండి తెరకు పరిచయం కాబోతున్నాను. వేసేదేదో హీరోగానే వేయచ్చు కదా అని మీరు అడగచ్చు. సినీ పరిశ్రమ స్టార్ ఇమేజ్ మీద నడిచే బిజినెస్. లక్షలకు మరించి మొదటి చిత్రంలో నేనే హీరో పాత్ర వేస్తే ప్రజలు దాన్ని తిప్పికొడితే చివరికి చిప్ప చేతికొస్తుంది. అదే శ్రీకాంత్ని హీరోగా పెట్టి అతని పంచడం నేను నలుగురు దృష్టిలో నాని నటుడుగా ఓ గుర్తింపు తెచ్చుకుంటే ఆ తర్వాత పరిశ్రమలో పాతుకుపోవచ్చు. అదే సంగతి. శ్రీకాంత్తో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. అందుకే అతని అలవాట్లు, వ్యక్తిత్వము ఎటువంటివో, నిర్మాతలతో ఎలా వ్యవహరిస్తాడో తెలుసుకుందామని రమను పిలిపించాను. అలాగా, ఏమంది? అన్నాడు డిటెక్టివ్. మంచివాడు కాదని, అహంకారని, కాల్ షీట్స్ సరిగా ఫాలో అవడని, షూటింగ్స్కి చాలా ఆలస్యంగా వస్తాడని, అయినా ప్రజలకు అతని మీదున్న ఇమేజ్ దృష్ట్యా నిర్మాతలు అతన్ని భరిస్తూ బుక్ చేసుకుంటున్నారని చెప్పింది. ఆల్ రైట్. క్వాలిటీ క్లబ్లో డాన్సర్గా పనిచేసే పద్మజ తెలుసా మీకు అని అడిగాడు డిటెక్టివ్. ఒకరోజు టైంపాస్ కోసం నేను ఆ క్లబ్కి వెళ్తే అక్కడ రమ కనిపించి ఆమెని పరిచయం చేసింది, అంతే అన్నాడు వంశీ. దట్స్ ఆల్, ఇంకా కలుస్తాం అంటూ లేచాడు ఉత్తమ్ కుమార్. అరే, కాఫీ టిఫిన్ తీసుకోకుండానే ప్లీజ్ కూర్చోండి అన్నాడు వంశీనాథ్ వారిస్తూ. మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా తీసుకుంటాం అంటూ సంజయ్తో బయటికి నడిచాడు ఉత్తమ్ కుమార్. అక్కడి నుంచి తిన్నగా క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్ చేరుకున్నారు ఇద్దరు. ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ఇంకా తన ఆఫీస్లోనే ఉన్నాడు. డిటెక్టివ్లను చూడగానే సాధారణంగా ఆహ్వానించాడు. శవం మార్చురీ రిపోర్ట్ అందిందా మీకు అన్నాడు ఉత్తమ్ కుమార్ కూర్చుంటూ. ఇన్స్పెక్టర్ బల్ల మీద ఫైల్ తీసి అతని ముందుంచాడు. రమ శవపరీక్ష జరిపి పోలీసు డాక్టర్ రాసిన ఆ రిపోర్ట్ చదవగానే ఉత్తమ్ కుమార్ బుర్ర గిర్రును తిరిగిపోయింది. కారణం, అంతవరకు అతని మస్తిష్కంలో రూపుదిద్దుకుంటున్న హంతకుడి రూపాన్ని ఆ రిపోర్టు చిన్నాభిన్నం చేసింది. అందులో వివరాలు ఇలా ఉన్నాయి. హత్య జరగకముందు ఆవిడ, అంటే రమ, 3 నెలల గర్భిణి. హత్య మధ్యాహ్నం 3-4 గంటల మధ్య జరిగింది. 6 అంగుళాల పదులైన కత్తి ఆవిడ గుండె చీలుస్తూ పిడి వరకు దిగబడింది. ఆ ఒక్కపోటుకే ఆవిడ ప్రాణం పోయింది. అంతేకాక రసాయనాల పరీక్షల వల్ల హత్యకు కొద్ది నిమిషాల ముందు ఆమె ఎంతో పెనుగులాడినట్టు కూడా స్పష్టమైంది. అంతేకాదు, హతురాలికి మత్తు పానీయాలు సేవించే అలవాటు కూడా ఉండేది అని స్పష్టమైంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివాక ఉత్తమకుమార్ మస్తిష్కంలో అసంఖ్యాకమైన ప్రశ్నలు సముద్రపు కెరటాల్లా ఉవ్వెత్తున లేచిపడసాగాయి. ఈ రిపోర్ట్ ద్వారా రమ వ్యక్తిత్వం, జుగుప్సాకరమైన జీవితం బట్టబయలవుతుంది. ఇంతవరకు అతను కలుసుకున్న వాళ్ళెవరూ చూచాయగా అయినా కానీ రమ గర్భవతి అని చెప్పలేదు. ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం చేసుకున్న వ్యక్తేనా ఆ బిడ్డకు తండ్రి? హత్యకు ముందు ఆమెను కలుసుకున్నాడా? ఆమె ఆమోదం మీదనే అతను ఆమెను కలుస్తూ ఉండేవాడా? గతంలో ఆమెను కత్తితో ఎవరు పొడిచారు? ఎందుకు పొడిచారు? తను గర్భం ధరించినట్లు ఆమె తన ప్రాణ స్నేహితురాలతో చెప్పడం అటుంచి కన్న తల్లితో కూడా ఎందుకు చెప్పలేదు? ఇక్కడ బహుశా ప్రింటింగ్ మిస్టేక్ ఏమనండి, గతంలో కత్తితో పొడిచారు అనే వర్డ్. తర్వాత ఉత్తమకుమార్ నీరసంగా లేచి ఉదయం మళ్ళీ కలుస్తాను అని ఇన్స్పెక్టర్ దగ్గర సెలవు తీసుకుని సంజయ్తో కారెక్కాడు. టీపాయ్ మీద టెలిఫోన్ గణగణ మోగడంతో ఉలిక్కిపడి నిద్రల నుంచి కళ్ళు తెరిచాడు ఉత్తమకుమార్. బయట పిచ్చుకల కిచకిచా రావాలు వినిపిస్తున్నాయి. మంచం మీద పక్క కోరిగి రిసీవర్ అందుకున్నాడు. హలో, ఉత్తమకుమార్ స్పీకింగ్. నేను ఇన్స్పెక్టర్ రాజారెడ్డిని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే క్వాలిటీ క్లబ్కు బయలుదేరి రావాలి. ఏం జరిగింది అక్కడ? ఆత్రంగా అడిగాడు డిటెక్టివ్. హత్య. ఎవరిది? పొద్దున్నే ఫోన్లో ఇలాంటి పాడుకబులు చెప్పడం బాగుండదు. రండి, ఇక్కడే తెలుస్తుంది అన్నాడు ఇన్స్పెక్టర్. ఆల్రైట్, వస్తున్నాం అంటూ పక్కనే ఇంకా గుర్రు కొడుతున్న సంజయ్ని 4 చర్చి లేపాడు ఉత్తమకుమార్. 15 గంటల డిటెక్టివ్ల కారు క్వాలిటీ క్లబ్ చేరుకుంది. పోలీస్ సిబ్బందితో కిటకిటలాడుతోంది క్లబ్ ఆవరణ. వాళ్ళని చూడగానే ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ముందుకు వచ్చి, రండి, శవం పై గదిలో ఉంది అంటూ వాళ్ళని వెంట పెట్టుకుని లోపలికి నడిచాడు. పై అంతస్తులో ఓ గది ముందు క్లబ్ మేనేజరు, సార్జెంట్ డేవిడ్, ఫోటోగ్రాఫర్స్, ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ నుంచున్నారు. మంచం మీద వెల్లికలా పడింది శవం. శవం ఎవరిదో కాదు, క్లబ్ డాన్సర్ పద్మజది. సరిగ్గా గుండెలో కత్తి, పిడి వరకు దిగిన కత్తి. కళ్ళు 2 రెప్పవేయకుండా గది కప్పును చూస్తున్నట్టుగా ఉన్నాయి. శవాన్ని మొదట ఎవరు చూశారు అన్నాడు ఉత్తమ్ కుమార్. నేనే అన్నాడు క్లబ్ మేనేజర్. మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి?
ఉదయం 7 గంటలకి. రోజు అదే టైంకి వస్తారా? అవును. మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? గేటు దగ్గర నైట్ వాచ్మెన్, లోపల మురళి ఉన్నారు. మురళి ఎవరు? మా కౌంటర్ క్లర్క్. ఇక్కడేం చేస్తుంటాడు? అతను ఉండేది ఇక్కడే. పద్మజ్లాగే అతనికి కూడా ఒక గది కేటాయించాం. అంటే రాత్రి క్లబ్ కట్టేశాక ఇక్కడ ఉండేది వాళ్ళిద్దరే అన్నమాట. అవును. అతని క్యారెక్టర్ ఎటువంటిది? మంచిదే అని నా అభిప్రాయం. మేనేజర్ బయటికి వెళ్ళి మురళిని పిలుచుకొచ్చాడు. గత రాత్రి తమని గ్రీన్ రూమ్లో ఉన్న పద్మజ దగ్గరికి తీసుకెళ్ళింది ఇతనే అని గ్రహించాడు ఉత్తమ్ కుమార్. రాత్రి మీ క్లబ్ ఎన్ని గంటలకు మూస్తారు? 2 గంటలకి. ఆ తర్వాత నువ్వెక్కడున్నావు? పడుకోవడానికి నా గదికి వెళ్ళాను. నీ గది ఎక్కడుంది? పద్మజ గది పక్కన 4ది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? చూడలేదు. తలుపు మూసింది, లోపల లైట్ వెలుగుతోంది అన్నాడు మేనేజర్. అన్నాడు మురళి. అంత రాత్రి వేళ ఆమె గదిలో లైట్ వెలగడం నీకు ఆశ్చర్యం కలిగించలేదు? లేదు. ఎందుకంటే రాత్రి ఆమె గదిలో రాత్రంతా రోజు లైట్ వెలుగుతూనే ఉంటుంది. ఎందుకు? చీకట్లో పడుకునే అలవాటు లేదట ఆవిడికి. మేము రాత్రి పద్మజతో మాట్లాడి వెళ్ళాక ఆమెను కలుసుకోవడానికి ఎవరైనా వచ్చారా? తెలీదు, నేను గమనించలేదు అన్నాడు. ఆమె కోసం ఇక్కడికి ఎవరూ రారా? చాలామంది వచ్చేవారు. అయితే వాళ్లలో ప్రొడ్యూసర్ పాండురంగం, హీరో శ్రీకాంత్, రమ తప్ప నాకెవరూ తెలీదు అన్నాడు మురళి. ఈ క్లబ్ యజమాని ఎవరు? పాండురంగం గారే. ఆ మాటకి ఉత్తమ్ కుమార్తో పాటు సంజయ్, ఇన్స్పెక్టర్ కూడా ఉలిక్కిపడ్డారు. అయితే పాండురంగం రోజు వస్తుంటాడన్నమాట ఇక్కడికి. రోజు రారు, 2-3 రోజులకు ఒకసారి వచ్చి అకౌంట్స్ చూసిపోతూ ఉంటారు. ఒంటరిగా వచ్చేవాడా? అప్పుడప్పుడు ఆయన వెంట రమ కూడా ఉండేది. అయితే పద్మజతో కూడా అతనికి మంచి టర్మ్స్ ఉండుంటాయి. అవునవును. ఆల్ రైట్, ఇంక నువ్వు వెళ్ళొచ్చు అని మీ రొటీన్ వర్క్ మీరు చూసుకోండి, మేము పాండురంగం ఇంటికి వెళ్ళొస్తాం అన్నాడు ఇన్స్పెక్టర్తో. పావుగంట తర్వాత పాండురంగం ఇంటి పోర్టికోలో ఆగింది వాళ్ళ కారు దిగి బూట్లు టకటక చప్పుడు చేసుకుంటూ గుమ్మాన్ని సమీపించారు. హాల్ మధ్య సోఫాలో కూర్చున్నాడు పాండురంగం. అతనికి ఎదురుగా ఓ అందమైన యువకుడు కూడా ఉన్నాడు. ఇద్దరూ తీవ్రంగా ఏదో తర్కించుకుంటున్న వాళ్ళు డిటెక్టివ్లను చూసి ఉలిక్కిపడ్డారు. పాండురంగం చటకొని లేచి, రండి, దయచేయండి అన్నాడు తెచ్చిపెట్టుకున్న ఉత్సాహం కనపరుస్తూ. ఆ యువకుడు మాత్రం అలాగే కూర్చుని కన్నార్పకుండా చూస్తున్నాడు వాళ్ళని. అతనెవరో వెంటనే పోల్చుకున్నాడు ఉత్తమ్ కుమార్. హీరో శ్రీకాంత్ అతనే. పాండురంగం గారు, మీ క్లబ్ డాన్సర్ పద్మజ హత్య గురించి ఇంకా తెలియలేదా మీకు? తెలిసింది. అరగంట క్రితం మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులకు మీకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించమని సలహా ఇచ్చాను. మీరెందుకు రాలేదు అక్కడికి? ఆ వార్త వినగానే నా బుర్ర పనిచేయడం మానేసింది. నిన్న నా ఇంట్లో రమ హత్య, ఈరోజు క్లబ్లో పద్మజ హత్య. పోలీసులు ఊరుకుంటారా? నన్ను రాబందులో పీక్కు తినరు. అందుకే శ్రీకాంత్ని పిలిపించి తర్జన పడుతున్నాను అన్నాడు పాండురంగం నీరసంగా. ఆల్ రైట్, మీతో ఏకాంతంగా మాట్లాడాలి. రండి, డ్రాయింగ్ రూమ్లో కూర్చుందాం అంటూ అతన్ని వెంట పెట్టుకుని డ్రాయింగ్ రూమ్లోకి నడిచాడు పాండురంగం. ఉత్తమ్ కుమార్ సిగరెట్ అంటించి, చనిపోకముందు రమ గర్భవతి తెలుసా మీకు అన్నాడు. నో, నాకు తెలీదు అన్నాడు పాండురంగం. అంతేకాదు, ఆమె హత్య కూడా ప్లాన్గానే జరిగింది. నేను నమ్మను. మతిస్థిమితం, విచక్షణ జ్ఞానం లేని వాళ్ళు హత్యలు చేస్తారు. అటువంటి కేసులు ఇదివరకు చాలా జరిగాయి. సరే, రమ త్వరలో తను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఎప్పుడైనా చెప్పిందా మీతో? రమకి పెళ్ళా? పాండురంగం నవ్వి, చేసుకుంటానన్న ప్రబుద్ధుడు ఎవడో గాని నాకు మాత్రం తెలియదు ఆ సంగతి. ఆమె చెప్పనూ లేదు అన్నాడు. ఐసి, పద్మజ రమలతో మీ కొడుకు వంశీనాథ్ కూడా స్నేహం ఉండేదని మీకు తెలుసా? వాళ్ళ మధ్య స్నేహమా? నాకు తెలీదే. ఎవరు చెప్పారు మీతో అడిగాడు పాండురంగం ఆశ్చర్యంగా. ఎవరో చెప్పడం ఏమిటి? స్వయంగా వంశీనాథే చెప్పాడు. నేను పద్మజ కూడా చెప్పింది. మిస్టర్ పాండురంగం, ఇంతవరకు నేను జరిపిన పరిశోధనలో ప్రతి వివరం మీకు విరుద్ధంగా వేలెత్తి చూపుతోంది. ఆల్ రైట్, నేను ఒకసారి మహాబలిపురం వెళ్ళి మీ భార్యను కలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఆ ప్రయాస అక్కర్లేదులేండి అన్నాడు పాండురంగం. ఏ? వైదేహి ఇక్కడే ఉంది అన్నాడు పాండురంగం. ఇంట్లోనా? అవును. నిన్న ఇక్కడ రమహత్య జరిగింది అని తెలియగానే మహాబలిపురం నుండి హుటాహుటిన వచ్చేసింది. నేను ఏ చిక్కులో ఇరుక్కున్నానో అని. వెరీ గుడ్, పదండి, ఆమెతో విడిగా మాట్లాడాలి అన్నాడు ఉత్తమ్ కుమార్ పూర్తయిన సిగరెట్ని యాస్ట్రేలో నొక్కుతూ. పాండురంగం అతన్ని వెంట పెట్టుకుని హాల్ గుండా మేడ మీదకి తీసుకెళ్లాడు. మేడ మీద తలుపులు తెరిచి ఉన్న ఓ గదిలో ప్రవేశించారు ఇద్దరు. సోఫాలో కూర్చుంది వైదేహి. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు ఉత్తమ్ కుమార్. వయసులో ఆమె పాండురంగం కంటే చాలా పెద్దగా కనిపిస్తోంది. అయినా అవసరానికి మించిన మేకప్తోనూ, తళుకు బెళుకుల దుస్తులతోనూ
ఆ పెద్దరికాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తుంది శాయశక్తుల. పాండురంగం ఆమెకు అతన్ని పరిచయం చేసి మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు. ఉత్తమ్ కుమార్ ఆమెకు ఎదురుగా కూర్చుని, వైదేహి గారు, హత్య చేయబడ్డ రమ తెలుసా మీకు అని అడిగాడు అసలు విషయానికి వస్తూ. తెలుసు. మా వారు తీసే సినిమా షూటింగ్స్ చూడడానికి అప్పుడప్పుడు స్టూడియోలకు వెళ్తూ ఉంటాను. అక్కడ పరిచయమైంది అంతే. మీ వారు నడిపే క్వాలిటీ క్లబ్ డాన్సర్ పద్మజ కూడా తెలుసా మీకు? తెలుసు. ఎలా? ఆమె రమ స్నేహితురాలట. అప్పుడప్పుడు షూటింగ్స్ చూడడానికి వచ్చేది. అలా పరిచయం. ఆ ఇద్దరు యువతులతో మీ వారికి క్లోజ్ టర్మ్స్ ఉండేవని మీకు తెలుసా? ఆవిడ నిట్టూర్చి తెలుసు అంది భారంగా. ఆ విషయం మీద మీరు మీ భర్తతో ఎప్పుడు తగాద పడలేదా? లేదు. కనీసం బాధపడలేదా? పడ్డాను. కట్టుకున్న భర్త జీవితంలో పరస్త్రీ ప్రవేశించడం ఏ భార్య కూడా సహించదు. బాధపడేదాన్ని. అయితే ఆయన ముందు ఆ ప్రస్తావన తేలేదు. మీ అబ్బాయి వంశీనాథ్కు కూడా ఆ యువతులతో స్నేహం ఉండేదని తెలుసా మీకు? తెలుసు. వాళ్ళతో స్నేహం చేయమని నేనే వాడితో చెప్పాను అంది వైదేహి. ఉత్తమ్ కుమార్ నోరు తెరిచాడు ఆశ్చర్యంతో. ఎందుకు అని అడిగాడు. వారికి ఆ యువతులకు మధ్య ఎలాంటి అనుబంధం ఉందో కనుక్కోవడానికి. ఆ యువతుల మనస్తత్వం స్టడీ చేయడానికి. మా వారికి వాళ్ళకి మధ్య ఉన్న స్నేహం గురించి కనుక్కోవడానికి. అయితే వంశీనాథ్ వాళ్ళ మధ్య ఉన్న సంబంధాల గురించి కనిపెట్టాడా? కనిపెట్టాడు. కానీ మీరు ఆ ప్రస్తావన తీసుకురాలేదా? లేదు. ఉత్తమ్ కుమార్ సాలోచనగా తలూపి, సరే వస్తాను. మీరిప్పుడప్పుడే మహాబలిపురం వెళ్ళలేదు కదా అన్నాడు. లేదు, ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను అంది వైదేహి. శ్రీకాంత్ను కలుసుకోవడానికి గబగబా బయటకు నడిచాడు ఉత్తమ్ కుమార్. తర్వాత ఏమైందో చూద్దాం. ఇప్పటికీ 2 హత్యలు జరిగాయి. ఎవరు చంపారో తెలీదు.